హాయ్ అండి, వెల్కమ్ టు గోరుముద్దలు. ఈరోజు నేను మీకు ఈవినింగ్ స్నాక్స్కి క్రిస్పీగా పర్ఫెక్ట్గా మరమరాలు లేదా బొరుగులు మిక్చర్ ఎక్కువ రోజులు కరకరలాడుతూ ఉండేలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. తింటూ ఉంటే ఎంత తిన్నామో తెలియదు, అంత బాగుంటాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, కావలసిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. 150 గ్రామ్స్ మరమరాలు, 3 పచ్చిమిర్చి, 2 ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు, 4 టేబుల్ స్పూన్లు వేరుశనగ గుళ్ళు, 3 టేబుల్ స్పూన్ల వేయించిన శనగపప్పు. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక పెద్ద ప్యాన్ పెట్టుకుని 10 ml ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేడెక్కాక 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసి అవి వేగాక 1 టేబుల్ స్పూన్ పచ్చిపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు, చిన్నగా కట్ చేసుకున్న 3 పచ్చిమిర్చి వేసుకుని అవి వేగాక ఇప్పుడు 4 టేబుల్ స్పూన్ల వేరుశనగ గుళ్ళు, 3 టేబుల్ స్పూన్ల వేయించిన శనగపప్పు వేసుకుని వేయించుకుందాం. ఇవి వేగాక ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుని కలుపుకుందాం. మీకు కలర్ కావాలనుకుంటే ఇంకొంచెం పసుపు యాడ్ చేసుకోవచ్చు. పప్పులు వేగాక ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుని కలుపుకుందాం. ఇప్పుడు ఇంకా స్టవ్ సిమ్లో పెట్టుకుని మరమరాలు వేసుకుని అంతా ఒకసారి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాం. ఇలా తిప్పుకుంటూ ఉండాలి. మరమరాలు చక్కగా క్రిస్పీగా వచ్చిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అంతే, చూశారు కదా, చాలా ఈజీగా క్రిస్పీ మరమరాల మిక్చర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ మిక్చర్ రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకున్నామంటే ఒక 15 days వరకు క్రిస్పీగా ఉంటాయి. మీరు కూడా ఒకసారి తప్పకుండా నేను చెప్పిన విధంగా ట్రై చేయండి. మీరు కనుక మా వీడియో మొదటిసారి చూస్తున్నట్లయితే కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. అలా చేసుకున్నట్లయితే మేము పోస్ట్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.